నమస్తే. కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా చెలో సంక్షేమ భవన్ మహాధరణ అన్నటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కేవీపీఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు పెంచాలి, అలాగే కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి చెలో సంక్షేమ భవన్కి పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి, ఈరోజు ఎందుకు ఈ ధర్నాకు పిలుపునివ్వడం అన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్కైలబ్ బాబు గారు ఉన్నారు. ఏందన్న ఈరోజు మహాధరణకు ఎందుకు పిలుపునివ్వడం జరిగింది, ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు. హాస్టళ్ళన్నీ కూడా సంక్షోభంలో ఉన్న పరిస్థితి ఉంది. మెస్ ఛార్జీలు గత 7-8 సంవత్సరాల కిందట పెరిగితే 2016 కంటే ముందు పెంచినటువంటి ఇప్పటి వరకు పెంచలేదు. ధరలు మాత్రం విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా 7వ తరగతి లోపు విద్యార్థులకి కేవలం 950తో నెలంతా బతకమంటున్నారు. ఈ డబ్బులతో ముఖ్యమంత్రి గారి పిల్లలు కానీ లేకపోతే మంత్రుల పిల్లలు కానీ ఎవరైనా ఉంటాయా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది నేను కోరుతున్నాను. అందుకని మెస్ ఛార్జీలని పెంచాలని చెప్పేసి 2500 రూపాయలకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాస్మోటిక్ ఛార్జీలు 62 రూపాయలు ఇస్తున్నారు. సబ్బులు ఏ సబ్బులు వస్తాయి వాటితోటి అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు వరకు ప్రైవేట్గా 810 హాస్టల్లో ఉంటే దాంట్లో 173 హాస్టళ్ళు, రాష్ట్రంలో 810 హాస్టళ్ళు ఉంటే 173 హాస్టళ్ళు అద్దె గదుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది, అద్దె భవనాలు. ఈ అద్దె చెల్లించక కూడా సుమారు ఏడాదిగా వస్తుంది. అంటే జూన్ నుంచి ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదు. ఆ ఇంటి యజమానులు ఈ పిల్లల్ని వెళ్ళిపోండి అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చూస్తే ఇరికిరికి గదులు, ఒకటే రూమ్లో 30 మందిని ఇరికిరికి అలా తోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కలవకుర్తిలో 570 మంది విద్యార్థులు ఒకటే హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రూమ్లో 30 మంది బతకాల్సి వస్తుంది. బాత్రూమ్లకి తలుపులు లేవు, మరుగుదొడ్లకి తలుపులు లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల పందులు, కుక్కలు, విద్యార్థులు కలిసి పడుకుంటున్నటువంటి పరిస్థితి, దుస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా అన్ని జిల్లాల్లో సుమారు 21 జిల్లాల్లో 289 మంది హాస్టళ్లను 89 హాస్టళ్లను సర్వే చేశాం. ఆ సర్వేలో వెల్లడైనటువంటి అన్ని అంశాలని ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి వారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పమని చెప్పేసి కోరుతున్నాం. ప్రధానంగా మా డిమాండ్స్లలో ముఖ్యమైనది ఏంటంటే మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి. అదే డిహెచ్ హాస్టల్ విద్యార్థులు, ప్రధానంగా కాలేజీ స్థాయిలో చదువుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులకి కనీసం ప్యాకెట్ మనీ, మేము గతంలో పోరాడినప్పుడు 2021 సంవత్సరంలో 500 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. ఈరోజు వాటిని కూడా రద్దు చేసింది. ఇప్పుడు జీవో సవరించి 2000 రూపాయలు కనీసం ప్యాకెట్ మన విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. హాస్టల్ నుంచి కాలేజీకి విద్యార్థి వెళ్ళాలంటే బస్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ బస్ పాస్కు ప్రభుత్వం మేము ఇవ్వట్లేదు, అన్నం పెడుతుంది తప్ప ఇవ్వట్లేదు. ఆ ప్రభుత్వం చదివించాలనుకున్నప్పుడు బస్ పాస్ ఛార్జీలు కూడా ప్రభుత్వం బేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులలో మేము ఇవాళ 2000 రూపాయలు ప్యాకెట్ మనీ కాలేజీ స్థాయి విద్యార్థులకు ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్గా చేస్తూ ఉన్నాం. అంతే కదా, హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వట్లేదు, పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మెస్ బిల్లులు కూడా, కాస్మెటిక్ బిల్లులు కూడా ఇప్పటి వరకు జూన్ నుంచి ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి ఉంది. కొన్నిటికైతే మార్చి నుంచి ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి డిమాండ్స్ అనేటువంటి న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. దీంట్లో గొంతెమ్మ కోరికలు లేవు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కమిషనర్ కలిసి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చాలా ముఖ్యమైనది ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో హాస్టల్ నిద్ర చేశారు. వాళ్ళు హాస్టల్ నిద్ర చేసినప్పుడు టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇంత దుర్మార్గంగా ఉంది, మాకు అధికారం ఇస్తే 2500కు పెంచుతామని చెప్పాడు. మరి ఇప్పుడు 2500కు పెంచాలి కదా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పెంచండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, పిల్లలకి కూర చారులాగుంటుంది, అంటే నీళ్ళ చారు తాగాల్సిన దుస్థితి కనబడుతుంది. అందుకని ఆ డిమాండ్స్ సాధన కోసమే మేము ఇవాళ రావటం అనేటువంటి జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు సోషల్ వెల్ఫేర్కి మాకు డబ్బులు లేక కాదు, కాగితాల్లో మాకు చాలా డబ్బులు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి సప్లాన్కి సంబంధించిన బడ్జెట్ పెద్ద మొత్తంలో చూపిస్తున్నారు, కాగితాల్లో ఉంటున్నాయి, అవి ఖర్చు కావట్లేదు. ఖర్చు చేయండి మా పిల్లల భవిష్యత్తు కోసం, మా పిల్లల చదువుల కోసం, మా పిల్లల వసతి కోసం. ఆ పిల్లలకు వైద్యం అందించేటువంటి పరిస్థితి కూడా లేదు. మీరు చాలా దారుణమైన స్థితి ఏంటంటే, మీరు చూడండి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈ ఏడాది కాలంలోనే 3 అమ్మాయిలు చనిపోయారు. సూర్యాపేటలో 2 చనిపోయారు, భువనగిరిలో 1 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది, సంగారెడ్డి ప్రాంతంలో 1 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, సరైనటువంటి వైద్యం అందట్లేదు. ఒక ప్రభుత్వ డాక్టర్ను నియమించమని చెప్పి మేము కోరుతున్నాం, వాళ్ళకి సరిపడ మందులు ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాంటివి ఏవి చూడట్లేదు. మీరు చూడండి, వర్షాలు వస్తే చాలా హాస్టళ్ళు పెచ్చులు ఊడుతున్నాయి. పెచ్చులు ఊడటమే కాదు, అవి మీద పడుతున్నాయి పిల్లల మీద. వర్షం వస్తే గదుల లోపలికి వస్తున్నాయి, పుస్తకాలు తడుస్తున్నాయి. ఎక్కడ ఉండాలో ఇబ్బంది, దోమలు, పందులు, ఈగలు, వీటన్నిటి మధ్యలో జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకనే హాస్టళ్లను మెరుగుపరిచే చర్యల వైపు మీరు ఆలోచించండి అని చెప్పి కోరుతున్నాం. పిల్లలకి ఇచ్చేటువంటి దుప్పట్లు కానీ, దుస్తులు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. దానికోసం కనీసం టెండర్లకు కూడా ఇప్పటివరకు పిలవలేనటువంటి పరిస్థితి ఉంది. మెను అని చెప్పేసి ఏదేది పెట్టాలో పిల్లలకు అనేటువంటిది ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. దాని మీద మెను మీద ఆలోచన కూడా చేయలేదు ఇప్పటివరకు ప్రభుత్వం. అంటే పిల్లలకి ఏం పెడుతున్నట్టు మీరు?
ఎగ్స్ ఏమి ఇస్తున్నారు, చికెన్ ఏమి ఇస్తున్నారు, మటన్ ఏమి ఇస్తున్నారు, పిల్లలకి టిఫిన్ ఏమి పెడుతున్నారు అనేటువంటి స్పష్టత ఇప్పటివరకు లేదు. అందువల్ల ఇట్లాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ హాస్టల్లన్నీ సకల సమస్యలతోటి సతమతమవుతున్నాయి. పిల్లల చదువులు సాగేటువంటి పరిస్థితి లేదు. సుమారు 64 నుంచి 65 వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుతున్నారు. అత్యధికులు అట్టడుగు పొరల్లో బతుకుతున్నటువంటి పేదవాళ్ళుగా ఉన్నారు, దళితులుగా ఉన్నారు. వీళ్ళ పట్ల ప్రభుత్వం ఈ రకమైన వివక్ష కనుక గురి చేస్తే వాళ్ళ చదువులు ఎలా ముందుకు పోతాయి? విదేశీ విద్య కోసం డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి 10వ తరగతి దాటించే చదువు ఎలా ఉంది అనేటువంటిది ఆలోచించట్లేదు ప్రభుత్వం. అందుకని వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంకెల్లో చూపెడుతున్నటువంటి బడ్జెట్ ఉందో విద్యార్థుల భవిష్యత్తుకు, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ ఉపాధి కోసం మీరు ఖర్చు పెట్టకుండా ఆ బడ్జెట్ అంతా ఎటుపోతుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్స్ అనేటువంటి గొంతెమ్మ కోరికలకి మరోసారి చెబుతున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే సంక్షేమ హాస్టళ్ల మీద ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించాలి. సోషల్ వెల్ఫేర్ అధికారులతో ఎంత పెండింగ్ ఉందో మీరు లెక్కలు తీయండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఆ పెండింగ్ బకాయిలు ఇప్పుడు ఉదాహరణకి అద్దె గదుల్లో ఇండ్లున్నాయి. ఈ అద్దె గదుల్లో ఇండ్లు ఉన్నటువంటి వాటిని ఎంత అద్దె గదుల్లో ఉంటున్నాయి హాస్టల్స్, ఎన్ని ప్రైవేటుల్లో ఉన్నాయి అనేది లెక్కలు తీసాం. ఆ లెక్కలు తీసిన హాస్టళ్లను కూడా మీరు సొంత భవనాలు నిర్మిస్తా అని చెప్పి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి గారు చెప్పాడు. మరి దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏంటో ఇప్పటివరకు చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించండి. సోషల్ వెల్ఫేర్ అధికారులతోటి, వార్డెన్లతోటి, సంఘాల నాయకులతోటి అందరితో కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టండి. అందులో ఉన్న డిమాండ్స్ని మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు కలెక్టర్లతోటి, తర్వాత మంత్రులతోటి రాత్రిపూట బసలు చేయిస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు కదా దృష్టికి. ఒకవేళ కలెక్టర్ హాస్టల్కి వస్తే తాత్కాలికంగా అక్కడ అది చల్లొచ్చు, అది మందు ఏమంటారు దాన్ని, బ్లీచింగ్ పౌడర్ చల్లొచ్చు. కానీ మిగతా సందర్భాలు అంతా దుర్వాసనతో విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విద్యార్థుల భవిష్యత్తు అనేటువంటిది ఒక అంధకారంలో కనబడుతుంది. మంత్రులు వచ్చి పడుకుంటున్నప్పుడు దాన్ని శుభ్రం చేయొచ్చు, ఆ తర్వాత పరిస్థితి ఏంది? చాలా హాస్టళ్లకు కాంపౌండ్ వాళ్ళు లేక కుక్కలు పందులు వచ్చి పడుకుంటా ఉంటే కుక్కల పందుల పక్కన విద్యార్థులు పడుకుంటున్నారు. ఇది ఎవిడెన్సులతో సహా ఇస్తాం, మీరు రండి అని చెప్పేసి కోరుతున్నాను. చాలా జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. ప్రహరీ గోడ లేక ఒక హాస్టల్లోనైతే తాగుబోతులు వచ్చి విద్యార్థులను డిస్టర్బ్ చేస్తున్నారు, వర్కర్లను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఎందుకు వస్తున్నాయి? మీరు ప్రహరీ కూడా నిర్మించగలిగితే సెక్యూరిటీ గార్డుని నియమించగలిగితే, ఇప్పుడు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామంటే సెక్యూరిటీ గార్డు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మేము దబ్బున లోపలికి పోతామని చెప్పి అంటున్నారు. మా సిస్టమ్ అది కాదు, మేము పోయేటోళ్ళం కాదు, వాళ్ళు ఇంతమంది వచ్చారు మేము వద్దంటలేము, కానీ మేము అట్లా చేసే వాళ్ళం కాదు, న్యాయసమ్మతంగా చేసేటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యయుతంగా చేసేటువంటి వాళ్ళం. కానీ అక్కడ విద్యార్థుల లోపలికి తాగుబోతులు వస్తూ ఉంటే అక్కడ మాత్రం సెక్యూరిటీ లేదు. విద్యార్థులు అంటే భావి భారత పౌరులు, వాళ్ళ లోపలికి తాగుబోతులు వస్తే వాళ్ళకి షెల్టర్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని మేము కోరుతున్నది కాంపౌండ్ వాల్స్ అన్న నిర్మించండి అని కోరుతున్నాం. పెచ్చులుడుతున్న బిల్డింగ్లు, విద్యార్థి చదువుకుంటూ ఉంటాడు హాస్టల్లో, చదువుతూ ఉంటే పెచ్చులుడి మీద పడుతూ ఉంటే వాడు దృష్టి ఎటు పోవాలి, చదువు ఎక్కడ పోవాలి? ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్న 62 రూపాయలు ఉన్నాయి, గతం నుంచే ఉన్నాయి, చాలా కాలం నుంచి ఉన్నాయి. అప్పుడు గత సర్కార్లో కలవలేదు. సర్కార్లో కూడా గత సర్కారు మోసం చేసింది కాబట్టి నువ్వు మంచి చేస్తావని నేను ఎన్నుకున్నాం కదా, నువ్వు కూడా మంచి చేయాలి కదా. గత సర్కారు చేసినటువంటి దుర్మార్గాలనే నువ్వు చేయకూడదని కదా మేము కోరేది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నీకు ఓట్లేశారు కాబట్టి నువ్వైనా మార్చాలి కదా. మారుస్తా అని చెప్పావు కదా, మారుస్తా అని చెప్పినైనా మార్చాలి కదా. నేను అది గత వాడు చేయలేదు కాబట్టి నేను కూడా చేయనంటే, నేను కూడా చేయను కాబట్టి నాకు ఓట్లేయండి అని అనలేడు కదా అప్పుడు. అందుకని అది మేము కోరుతున్నటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి ఉందనుకోండి, చుట్టూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. బయట నీళ్లు కూడా లోపలికి వస్తాయి, ఇక్కడే స్టోర్ అవుతుంది. కొన్ని హాస్టళ్ళు సముద్రాన్ని తలపిస్తాయి, చెరువుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా హాస్టళ్లలో బాత్రూములు సరిపోక పిల్లలు డబ్బా పట్టుకొని బహిర్భూమికి పోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అనేటువంటిది మనం ఆలోచించాలి. అందుకని మా కీలకమైనటువంటి విద్య పైన అంటే విద్యాశాఖ కమిషన్ కూడా ఆకునూరు మురళి కూడా ఇప్పుడు ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి చూడమని చెప్పేసి. అంటే ఇప్పుడు కూడా మార్పు రాదని ఏమని అనుకుంటా ఉన్నారా? విద్యా కమిషన్ ఏం చేస్తున్నారంటే స్కూళ్ళకు సంబంధించినటువంటి విషయాలనే ఆలోచిస్తున్నారు. ఇది హాస్టల్స్ సంబంధించిన విద్యార్థులు బతికేటువంటిది. అంటే ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులు మేము పోషించలేము, ఈ పిల్లలకు అన్నం పెట్టలేము, మీరు మా పిల్లల్ని బతికించి చదివించండి అని చెప్పి ప్రభుత్వానికి అప్పగించారు. మా బతుకు మేము చదివించుకోలే శక్తి లేదు, ఆర్థిక స్తోమత లేదు, మా రెక్కల కష్టం సరిపోతలేదని చెప్పేసి వీళ్ళకి అప్పగించారు. అప్పగించినప్పుడు మీరు పోషకులు, ప్రభుత్వం పోషకులు పిల్లలకి. మరి అలాంటప్పుడు మీరు మీ పిల్లవాడిని ఇలానే చూస్తారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అధికారిగా ఉంటే మీ పిల్లవాడిని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెట్టండి, నేను ఒక 2 రోజులు పెట్టండి, ఒక 2 రోజులు ఉంచండి, మీ పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. నేను అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లల్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలతోటి ఒక వారం రోజులు కనుక జీవించమనండి, అప్పుడు ఆ హాస్టల్ బాగుపడకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఆ పిల్లలు అనాథలు. జనరల్గా సమాజంలోనే దళితులు అంటే అంటరాని వాళ్ళు, ఊరికి చివరిలో ఉండే వాళ్ళు. కాబట్టి వీరు అంటరాని వాళ్ళని ఎట్లా అయితే చూస్తారో హాస్టల్ను కూడా అలానే చూస్తా అంటే ఎలా? అందుకని ఈ డిస్క్రిమినేషన్, ఈ వివక్ష ఉండటానికి వీలేదని మేము కోరుతున్నాం.